సేవ్ ఆర్డిటెడ్ సేవ్ అనంత 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 ఫాదర్ ఫెడరల్ గారి ఆశయాలను కొనసాగిస్తాం 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 ఆర్డిటిని సాధిస్తాం ఆర్డిటిని సాధిస్తాం ఆర్డిటిని సాధిస్తాం చేయాలి 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 కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి రెన్యువల్ వేటనే చేయాలి కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ వేటనే కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి రెన్యువల్ వేటనే వై Justice. వై Justice. వై Justice. వై Justice. వై Justice. వై Justice. ఆర్డిటికి రెన్యువల్ వేటనే పునరుద్ధరించాలి రెన్యువల్ వేటనే పునరుద్ధరించాలి ఆర్డిటికి ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయాలి ఆర్డిటికి ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయాలి ఆర్డిటి కోసం ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం 1000 కిలోమీటర్ పాదయాత్రను చేయాలి ఆర్డిటి ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్రను 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 కాపాడుకుందాం ఆర్డిటిని కాపాడుకుందాం ప్రాణాలైన అర్పిద్దాం ఆర్డిటిని సాధిస్తాం ప్రాణాలైన అర్పిద్దాం ఆర్డిటిని రక్షిస్తాం ప్రాణాలైన అర్పిద్దాం ఆర్డిటిని రక్షిస్తాం సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి we want justice we want justice we want justice ఆర్డిటికి ఎఫ్సిఆర్ వెంటనే 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 ఆర్డిటి ఎఫ్సిఆర్ కోసం చేపట్టినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్డిటి ఎఫ్సిఆర్ కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్డిటి ఎఫ్సిఆర్ కోసం కదిరినుండి చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్డిటి కోసం ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం కదిరినుండి చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని కొనసాగిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ ఆర్డిటి ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం ఫెడరల్ గారి ఆశయాల్ని ఫెడరల్ గారి ఆశయాల్ని ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణ నడువొడ్డున ఇందిరాగాంధీ సర్కిల్ పూలే సర్కిల్ నందు మరి మా మహాపురుషుణ్ణి స్మరించుకుంటూ ఏదైతే బహుజన రాజ్యాధికార జేఏసీ తలపించినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఇది బడుగుల కోసం బలహీన వర్గాల కోసం అగ్రవర్ణ నిరుపేదల కోసం ప్రతి ఒక్క మానవుని కోసం చేయబడినటువంటి ఈ యొక్క పాదయాత్ర మరి ఈ పాదయాత్ర లక్ష్యం ఏంటి ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటి అనేటువంటిది మొట్టమొదటిగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా మన అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా మరి దాంట్లో భాగంగా కళ్యాణదుర్గం రాయదుర్గం కదిరి ప్రాంతము చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలనే సెలెక్ట్ చేసుకొని ఈ పాదయాత్ర శ్రీమద్ కాశీ లక్ష్మీనరసింహ స్వామిని అలాగే కదిలో ఉన్నటువంటి మరి నానా దర్గాని మరి అలంకావళి మసీద్ నందు ప్రార్థన చేసి చర్చి నందు ప్రార్థన చేసి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలనేటువంటి మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు మరి ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ ఆర్డిటి సంస్థ
మరి ఈ సంస్థ అనేటువంటిది ఫెర్రర్ గారు ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో జన్మించినటువంటి ఆయన మరి మన జిల్లాకి సందర్శనార్థం వచ్చి ఈ జిల్లా వెనుకబడుతనం, ఈ జిల్లా నిరక్షరాహిత, ఈ జిల్లా విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడినటువంటి ప్రాంతము, ఈ జిల్లా చాలా వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతము, కరువు కాటకాలకి నిలవైనటువంటి ప్రాంతం అనేటువంటి గ్రహించి ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి కొన్ని సంవత్సరాలు ఇక్కడ పరిశీలించి మరి కదిరి ప్రాంతం నుండి ఆర్డిటి సంస్థ అనేటువంటిది నెలకొల్పినటువంటి సదుద్దేశం. దేనికంటే ఈ ప్రాంతంలో విద్య వెనుకబాటు, వైద్యం వెనుకబాటు, అనేక లక్షణాల వెనుకబాటు, ఫ్యాక్షనిస్ట్ మూలాల కబద్దాలతో అన్యాయం అవుతున్న, అక్రమం అవుతున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలున్నారని గమనించే రూరల్ డెవలప్మెంట్ సంస్థను స్థాపించారు. మరి ఆర్డిటి ఇంతింతై వడుడు ఎంత అయినట్టు మా యొక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గుడ్డ మనిషికి కావాల్సినటువంటిది గూడు, గుడ్డతో పాటు ఆరోగ్యము అన్నీ కూడా సకల వసతులు ప్రతి ఒక్కరు ఈ జిల్లాలో కొన్ని లక్షల మంది పరోక్షంగానో ప్రత్యక్షంగానో అనేక పరిస్థితుల్లో ఆర్డిటి సంస్థతో లబ్ధి పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఈ ఆర్డిటి సంస్థని ఈ మధ్య FCRA రినివల్ ఆపేసి మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి అనేక లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మేము ఆర్డిటిని రక్షించుకోవాలి, ఆర్డిటి మా యొక్క కుటుంబంలో ఏదో ఒక రూపంలో మాకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మాకు ఉపయోగపడింది, ఆర్డిటి అనేటువంటిది మా కన్న తల్లి లాంటిది, ఆర్డిటి అనేటువంటిది మా ఊపిరి, ఆర్డిటి అనేటువంటిది మా ప్రాణదాయము అని అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఆలోచించుకున్నటువంటి అవసరం ఉంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి కూటమి ప్రభుత్వంగా ఉన్నారు కదా, మరి ఆర్డిటి సంస్థ అనేటువంటిది అనేక దఫాలుగా మా జిల్లాకి సందర్శించారు కదా, ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకి. మరి ఇక్కడ ఆర్డిటి గురించి మీకు అన్ని తెలుసు. అది ఏ మతానికో, ఏ కులానికో, ఏ ప్రాంతానికో సంబంధించినటువంటి కాదు. మా యొక్క జిల్లా పొరుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ కుల నిరుపేదలకు కూడా ఉపయోగపడినటువంటిది ఆర్డిటి. మరి ఆర్డిటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని మరి కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ ఏదైతే 1000 కిలోమీటర్ల పాదయాత్ర కదిరి నుండి నాంది పలికినటువంటి మిత్ర బృందానికి దాంట్లో నేను భాగస్వామ్యం అయినటువంటి నాకు కూడా మా తల్లిదండ్రులు, మా ఊర్లో మా యొక్క స్నేహితులు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఈ పాదయాత్రకు ఉంటాయని అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సర్వీస్ జై భీమ్, సేవ్ ఆర్డిటి. పట్టణ ప్రజలకు అందరికీ వందనాలు. ఈరోజు ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఆర్డిటి అంటే రాష్ట్రానికి దేశానికి తేనినటువంటిది. ఈ ఆర్డిటిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. ఇది ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వేతర యాజమాన్యంలో నడుస్తున్నా కూడా ప్రతి నిత్యం అనునిత్యం ప్రతి ఘడియ కూడా పేదల కోసమే సేవ చేసినటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. కాబట్టి దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక ప్రతిష్టగా తీసుకోవాలి, కానీ ఇందులో ఉన్న లోపాలను సరిదిద్దాలి, నిర్వహణ చేయొచ్చు. కానీ ఈ ఆర్డిటికి FRCA ఒక అనుమతి పత్రాన్ని మళ్ళీ రెన్యువల్ చేసి ఆర్డిటిని ఊరా గ్రామీణ ప్రాంతాలు వాడ మళ్ళీ సేవలు చేయడానికి సహాయం పడాలని ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాము. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా ఆర్డిటి సేవలు అసామాన్యము, అసాధ్యం. ఈ ఆర్డిటి చేసే పని ప్రతి ప్రభుత్వాలు తాము నిర్మించే పథకాలలో భాగంగా ఉంటుంది. కాబట్టి ఆర్డిటి సేవలు ఇటు ప్రభుత్వానికి అటు కేంద్రానికి కీర్తి తెచ్చిపెట్టే కార్యక్రమాలే. కాబట్టి ఇందులో ఎటువంటి సంకోచం లేదు. కావున ఒకటి చేతులు జోడించి నమస్కారం విన్నవించుకుంటున్నాము. దయచేసి ఆర్డిటిని మళ్ళీ ధృవీకరించి మళ్ళీ రెన్యువల్ చేయాలని కోరుకుంటూ, ఈ నెల కదిరి నుండి 24వ తేదీన ప్రారంభమయ్యే కదిరి టు అమరావతి యాత్ర కదిరి నుండి ప్రారంభం కావడం, ఇందులో మహామహులు, బహుజనులు, సామాన్యులు, పేదలే నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఇది. ఇందులో రాజకీయం కానీ స్వార్థం కానీ
కపట కుట్రలు కానీ ఏమీ లేవు. మీరంతా చూస్తున్నారు. పాలు నీళ్లు ఎలా ఉంటారో ఈ కార్యక్రమాన్ని మీరు ఇలాగే సహకరించి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మాట్లాడు. పాదయాత్రకి సంపూర్ణ మద్దతు కలుపుతున్నాం. సంఘం పేరు అంబేద్కర్ సేవా సమితి, అంతేనా? వేణుగోపాల్. ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకి సత్యసాయి ఆర్డిటి లేకుంటే ఇది ఎడారిగా ఎప్పుడో డిక్లేర్ అయ్యేది. ఈ రెండు సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా అమోఘమైన సేవలు, ఆ సేవలు వర్ణనాతీతం. చదువులో, ఎడ్యుకేషన్లో అయితేనేమి, హెల్త్లో అయితేనేమి, వ్యవసాయ పరంగా అయితేనేమి, రైతులకు ఉన్నత స్థాయికి, ఇవాళ పండ్ల తోటల పెంపకాల స్థాయికి ప్రపంచ స్థాయిలో వచ్చింది అనంతపురం జిల్లా. అంటే నీళ్లు అందించేటువంటి బోర్లు వేయడంలో అయితేనేమి, ఇవన్నీ కూడా ఆర్డిటి సంస్థ చేసింది. 1969లో ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకి కలెక్టర్ అరోరా గారు ఉన్నప్పుడు ఎక్కడైతే ఇక్కడ పెడితే బాగుంటుందంటే, దేశంలో అత్యంత కరువు ప్రాంతమైనటువంటి రెండు ఆతో స్టార్ట్ అవుతాయి. అహ్మద్ నగరు, అనంతపూర్ జిల్లా. అహ్మద్ నగర్లో వాళ్ళు ఫెర్రర్ గోబ్యాక్ అని మూమెంట్ చేసినప్పుడు మనం ఆహ్వానం చేశాము. ఇప్పుడు మన ప్రభుత్వమే, భారత ప్రభుత్వము ఎందుకు అంటే అనేక సాకులు చెబుతూ ఉంది. దీనికి అతి తొందరగా ఏదో ఒకటి భారత ప్రభుత్వం అనేది దిశానిర్దేశం చేయాలా, లేకుంటే ఆర్డిటి సంస్థ మొత్తాన్ని కూడా శ్రీలంకకి మారుస్తున్నారు. 80% ఇప్పుడే శ్రీలంకకి పోయింది. నేను ఆర్డిటిలో హానరీగా, అంటే వాళ్ళ సేవా సంస్థలను నచ్చి 2 సంవత్సరాలు ఆర్డిటిలో హానరీ సేవలు చేయడం జరిగింది. చాలామందికి ఉద్యోగాలు, వసతులు అన్నీ చేయడం జరిగింది. నేను గ్రామీణ వైద్యశాల, కంటి వైద్యశాల నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళ ఎగ్జిక్యూషన్లు చేసేవాళ్ళము. కాబట్టి అది విదేశీ నిధుల, స్వదేశీ నిధుల, తీవ్రవాద నిధుల, ఆ నిధులు ఆ కథ కానే కాదు. ఇక్కడ ఆర్డిటి చేసేటువంటి కార్యక్రమానికి ఇంకా ప్రభుత్వము అంతర్జాతీయంగా ఎంతో స్థాయిలో చెందుతూ ఉంది. కానీ ఆర్డిటి ఫండ్స్ విషయంలో నియంత్రణ చేసి, ఆ ఫండ్స్ని స్క్రూటనైజ్ చేసి అతి తొందరగా చేయకపోతే ఆర్డిటిలో ఉండే ఉద్యోగులైతేనేమి, ఆర్డిటి సేవలు తీసుకుంటున్న గ్రామీణ ప్రజలైతేనేమి అందరూ కూడా అవస్థపాలు అవుతున్నారు. దీనికి తొందరలో విముక్తి చేయాలని నేను విన్నవిస్తూ, నా పేరు వేముల సుధాకర్. నేను అనేక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యకర్తగా అనంతపురం జిల్లాలో 57 సంవత్సరాలు నాకు. ఆర్డిటితో నా అనుబంధం, నేను పుట్టినప్పుడే ఆర్డిటి వచ్చింది కాబట్టి అన్ని సంవత్సరాలుగా ఉన్నట్టు. నాకు ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా చేస్తున్నటువంటి బహుజన రాజ్యాధికార మిత్రులు వీళ్ళందరూ కూడా చలో రాజధాని కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయాలని కోరుతూ, అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని తమ వంతుగా సంఘీభావం తెలపాలని కోరుకుంటూ